సో హాయ్ గైస్, హరిహర వీరమల్ల మూవీ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. నిన్న తెలుగు స్టేట్లో 2 కోట్ల షేర్ పెడుతుంది అనుకున్నాం, కానీ 1 కోట్ల షేర్ మాత్రమే అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తుందంటే, టైట్ హీరో సినిమాలో బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఏ లెవెల్లో, హిట్ టాక్ వస్తే ఏ లెవెల్లో పర్ఫామ్ చేస్తుందో ఆ లెవెల్ అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఘోరంగా అయితే వచ్చే నష్టం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక 10, 20, 30, 40 కాదు, ఒకేసారి 55 కోట్ల నష్టం వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు సినిమాని నార్త్ నుండి అయితే అన్ని థియేటర్ దగ్గర నుంచి అయితే తీసేసి దంచుకోవచ్చు. ఈ సినిమాలోనే కొన్ని విఎఫ్ఎక్స్ కావచ్చు, అలానే మన పవన్ కళ్యాణ్ గారిని సరిగా అయితే చూపేలేదని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు. గెట్ రెడీ ఫర్ ఓజీతో కంబ్యాక్ కొడుతున్నాం, ఈసారి రికార్డ్స్ అయితే తగలబెట్టేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా వచ్చేసరికి మన తెలుగు స్టేట్లో వచ్చేసరికి 56 కోట్ల షేర్ దగ్గరికి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వరల్డ్ గా 64 కోట్ల షేర్, గ్రాస్ వచ్చేసరికి 110 కోట్ల గ్రాస్ దగ్గరికి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో మన హిట్ 3 ఇదే టైంకి అయితే లాంగ్ రన్ లా 125 కోట్ల గ్రాస్, షేర్ వచ్చేసరికి 65 కోట్ల షేర్ పైన వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అది కూడా ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్, ఒక సూపర్ హిట్ టాక్, జస్ట్ యావరేజ్ హిట్ టాక్ వచ్చింది, బాగానే ఆడింది. ఈ సినిమా టైట్ హీరోస్ ప్రకారం అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు సినిమాకి ఒక 70-80 కోట్ల బిజినెస్ జరగాల్సింది ఒకేసారి 100 కాదు 127 కోట్ల బిజినెస్ అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. అందుకోసం అంత పెద్ద బడ్జెట్ అయితే ఈ సినిమా అయితే రిక్వైర్ అయితే చేసలేదని చెప్పుకోవచ్చు. ముందే చెప్పిన ఈ సినిమాకు హైప్ లేని ప్రతి సినిమాలు అయితే ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. సో హరిహర వీరమల్లి సినిమా గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా ప్రభాసన్ వచ్చేసరికి మన పూరి జగన్నాథ్ తో ఒక ఇమేజ్ అయితే బయటికి అయితే సోషల్ మీడియాకి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇమేజ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రభాసన్ వచ్చేసరికి మన పూరి జగన్నాథ్ అయితే కలిసిందని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ ఇప్పుడు మన విజయ్ సేతుపతితో ఒక సినిమా అయితే చేస్తున్నాడు, అదే బిచ్చగాడు అనే సినిమా, ఒక కొత్తది అది. సో ఆ కాన్సెప్ట్లో అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అందుకోసమే ప్రభాసన్ ఆ మూవీ షూటింగ్ వెళ్ళి ఉండేమో. కానీ ఇక్కడ చూస్తుంటే పూరి జగన్నాథ్ రాజేశ మూవీ షూటింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇద్దరైతే కలిసి చాలా అంటే చాలా బాగున్నారు అని చెప్పుకోవచ్చు. అదిరిపోయారు, అసలుకి లుక్స్ అయితే మామూలు లేదు, కేసీపీ డంచుకోవచ్చు. సో వీళ్ళిద్దరు లుక్స్ మీకు ఎలా అనిపించింది సోషల్ మీడియాలో చూసుకోవచ్చు. లుక్స్ ఏ లెవెల్లో ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది అంటే జెన్యున్గా అయితే కామెంట్ చేయండి. సో కూలీ సినిమా మొత్తం మోస్ట్ యాంటిసిపేటెడ్ అని చెప్పుకోవచ్చు. 24 hours అయితే ఇండియాలో ఉన్న అన్ని రికార్డ్స్ అయితే ఎగరబోతున్నాయి. గెట్ రెడీ. ఇంకా వాటు కూలీ ఏ సినిమా బాక్స్ ఆఫీస్ అయితే ఊచకోత వస్తుంది అనేది ఈగలు వెయిట్ చేస్తున్నాను నేనైతే. మరి మీరు వెయిట్ చేస్తున్నా లేదని డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో మరి ఇది వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో థ్యాంక్ యూ.